హాయ్ అండి. ఇక్కడ గర్ల్స్కి అయితే మంచి పలాజోస్ అయితే దొరుకుతున్నాయండి. 399, 499 చాలా బాగున్నాయి. క్వాలిటీ అయితే మంచి మంచి మోడల్స్లో ఉన్నాయి. ఈ పలాజోస్ని మనము టీ షర్ట్స్ పైకి కూడా వేర్ చేసుకుంటాం కదా, అవన్నమాట. చాలా బాగున్నాయి. మంచి మంచి కలర్స్, మంచి మంచి డిజైన్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. మెయిన్ అయితే క్వాలిటీ బాగుందండి. ఇక్కడ టాప్స్ వచ్చి 599. అలాగే ఇది డెనైమ్ జాకెట్స్ ఉంటాయి కదా, అవి కూడా బాగున్నాయి. డెనైమ్ జాకెట్స్ అయితే కొంచెం చూసాను, అవి బాగున్నాయి. అయితే ఈ టాప్స్ అయితే నాకు ఎందుకో అంత మంచిగా 599కి వర్త్ అయితే కాదనిపించింది. సో అందుకైతే నేను దాన్ని చూడట్లేదు, ఆ పక్కకు కూడా వెళ్ళలేదు. ఇవి 599 పెట్టారు. ఇవి కూడా పర్వాలేదు, ఓకేగా ఉన్నాయి. మెయిన్ అయితే నాకు ఇక్కడ బాగా నచ్చింది కిడ్స్ అండి. కిడ్స్ ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయి. అండర్ బడ్జెట్లో మంచి ఫ్రాక్స్ అండి. మనము టైలర్కి ఇచ్చి స్టిచ్ చేయించుకునే దానికన్నా రెడీమేడ్లో అప్పటికప్పుడు కావాలి అనుకుంటే ఇవి చాలా అయితే బాగున్నాయి అన్నమాట. ఒకసారి నేను మళ్ళీ చూపిస్తాను. కిడ్స్ అయితే ఎంత బాగున్నాయంటే నాకు బాగా నచ్చాయి. మంచి మంచి మోడల్స్లో అయితే ఉన్నాయి. ఇవన్నీ టీ షర్ట్స్ అనమాట. ఇక్కడ కిడ్స్కి అయితే 79, 39, 49 ఈ రేంజ్లో అయితే స్టార్ట్ అవుతున్నాయండి. ఇవి ఇన్నర్స్ 79 నుంచి అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి, క్వాలిటీ బాగుంది, కొంచెం కంఫర్ట్గా కూడా ఉంది. సమ్మర్లో మంచిగా వేసుకోవచ్చు. చూపిస్తున్నాను కదా, చాలా బాగున్నాయి ఫ్రాక్స్ అయితే. పిల్లలకి బెస్ట్ అండి. అంటే కొంచెం తక్కువ ప్రైస్లో మనకి మంచిగా దొరుకుతాయి. అన్ని మోడల్స్ ఉన్నాయి. మనకి ఏ ఫ్యాబ్రిక్ కావాలన్నా కూడా ఈజీగా దొరుకుతుంది అనమాట. నేను ప్రైజెస్ కూడా చూపిస్తాను పైన చూడండి. ఇదైతే 39, 49, 79 అలా ఉన్నాయి. పిల్లలకి మనము 1 ఇయర్లో బేబీస్కి క్లాత్ డైపర్స్ యూజ్ చేస్తాం కదా, ఆ డైపర్స్ అనమాట. మనకి ఇక్కడ నేను ఎంత ప్రైస్ చూసానంటే దీనికి ఇది 120 అయితే ఉంది, కానీ ఇంకా 59, 49 నుంచి కూడా స్టార్టింగ్ ఉన్నాయి. మీకు ఇందులో చూపించానో లేదో నాకు గుర్తులేదు, కానీ అయితే ఉన్నాయి. 59, 49 ఈ రేంజ్. అదిగోండి 59 ఇదైతే వచ్చింది. ఇలాగా అన్నీ కూడా ఉన్నాయి. ఇది ఇప్పుడే న్యూ మామ్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది ఈ డైపర్స్ అయితే. అంటే వాషబుల్ డైపర్స్ కదా, మంచిగా వాష్ చేసుకొని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. అప్పుడు 1 ఇయర్లో బేబీస్ అంటే బయటికి పెద్దగా వెళ్ళరు కాబట్టి ఇంట్లో ఉండేటప్పుడు అవే మనం మంచిగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మెయిన్ ఏంటంటే కిడ్స్ అండి. కిడ్స్కే చాలా బాగున్నాయి. నాకు కిడ్స్కి చాలా బాగా అయితే నచ్చాయి. యాక్చువల్గా మేము ఇక్కడికి గ్రాసరీ తీసుకుందామని వచ్చాము, కానీ ఇవన్నీ చూసేటప్పటికి సరే ఒక వీడియో తీద్దామని చెప్పి ఇలా చూపిస్తున్నాను అనమాట. అయితే నా కోసం ఇప్పుడు చెప్పులు చూస్తున్నాను. ఇవి జస్ట్ 189 ఏమో పడింది అంతే. 180 దగ్గర అయితే వచ్చేసాయి. బాగున్నాయి, మంచిగా అయితే అనిపించాయి. చెప్పులు అయితే డైలీ వేర్కి బాగుంటుంది. అందుకోసం అయితే ఇవి తీసుకున్నాను నేను. అయితే నేను ఏమేమి తీసుకున్నాను అనేది కూడా ఒక వీడియో చేసి పెడతాను. చెప్పులు కూడా చాలా మంచి మంచి మోడల్స్లో అయితే ఉన్నాయి. జస్ట్ స్టార్టింగ్ 74 నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఈ బాయ్స్కి ఈ టాప్స్ అండి. మెయిన్ గర్ల్స్కి అయితే చాలా బాగున్నాయి. నాకు ఈ టాప్స్ చూడగానే ఏమనిపించిందంటే శారీస్ పైనకి పేర్ చేస్తే చాలా బాగుంటుంది కదా అనిపించింది. ఇవి 199 నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి టాప్స్ అన్నీ కూడాను. ఇవి 499 అనమాట ఇటువైపు ఉన్న టాప్స్. ఇవి నైటీస్ అండి. ఉమెన్స్కి నైటీస్కి అయితే ఇందులోనే కాటన్ నైటీస్ అండ్ అలాగే సింథటిక్ లైన్ నైటీస్ కూడా ఉన్నాయి. పలాజోస్ ఇక్కడైతే నేను ఒక టాప్ చూసాను, చాలా బాగుంది. ఇది 299 అండి, ఒక జాకెట్ అనమాట. మనం ఏమైనా ఫ్రాక్స్ వేసుకుంటాం కదా, ఫ్రాక్స్ పైన ఇది క్రాప్ టాప్ లాగా యూజ్ చేయొచ్చు. లేదు అనుకుంటే మనం సారీస్ పైన కూడా వేసుకోవచ్చు. కానీ దీనికి స్లీవ్లెస్ ఉంది, అందుకనే నేను తీసుకోలేదు. స్లీవ్లెస్ లేకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకునేదాన్ని. చాలా బాగుంది. 299కి మంచి వెల్వెట్ క్లాత్ అనమాట. మనకి ఎన్ని పలాజోస్ ఉన్నా సరిపోవు కదా. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవి మొత్తం ప్లెయిన్లో వచ్చాయి అనమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి. దేనిపైనకైనా ఏవైనా లాంగ్ టాప్స్ పైకి ఇవి మంచిగా పేర్ చేసుకోవచ్చు, ప్లెయిన్ ఉన్నాయి కాబట్టి. అలాగే నేను ఇక్కడ ఒక టాప్ చూపిస్తాను చూడండి. ఈ టాప్ అయితే ఎంత బాగుందో, మంచిగా జీన్స్ పైకి పేర్ చేసుకోవచ్చు, శారీ పైన కూడా వేసుకోవచ్చు. ఈ టాప్ వేసుకొని శారీ కట్టేసుకుంటే ఇంక సరిపోతుంది. చాలా బాగుంది. ఇవి అయితే నైట్ టైం వేసుకునే టాప్స్ అనమాట. జస్ట్ 249 నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇవి కూడానండి. ఇవి కొంచెం కాస్ట్లీగా అనిపించాయి నాకు ఈ పలాజోస్ అయితే. 799, 899 అలా ఉన్నాయి.
కొంచెం ప్రైస్ అయితే కొంచెం ఎక్కువ అని చెప్పాలి. ఇది నాకైతే కొంచెం ప్రైస్ ఎక్కువగా అనిపించింది, కానీ క్వాలిటీ అయితే బాగుంది. ఇవంటే కొంచెం ట్రెడిషనల్ వేర్ కింద ఫెస్టివల్ టైం అప్పుడు గట్రా మనం యూజ్ చేస్తాం కదా, ఆ పలాజోస్ అనమాట అవి. ఇక్కడ కొన్ని టీ షర్ట్స్ అవైతే కొంచెము మంచి ప్రైస్లోనే అవైలబుల్గా ఉన్నాయండి. చూసి తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చేతిలో పట్టుకున్నాను కదా, ఆ డ్రెస్ అయితే 999 ఏమో పడింది. చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది, అంత ఎక్కువ ఎందుకులే అనిపించింది. జస్ట్ అయితే ఈ టాప్స్ అయితే చాలా బాగున్నాయి. ఇవైతే ఇది చిన్నపిల్లలకండి, చిన్నపిల్లలకి జీన్స్ టాప్ కలిపి మనకి జస్ట్ 700 రూపీస్ అలా పడింది, రెండు కలిపి. చాలా బాగుంది, అలా మనం పేర్ చేసుకుంటే బాగుంటుంది. ఇక చెప్పాను కదా 299, 399, 499 అలా అయితే ఉన్నాయి. మంచి మంచి టాప్స్ ఉన్నాయి. ఈ టాప్ నాకు ఈ పింక్ టాప్ అయితే చాలా బాగా నచ్చింది, తీసుకుందాం అనుకున్నాను. కానీ పిల్లల దగ్గర చాలా టాప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎందుకులే, నెక్స్ట్ టైం ఏదైనా తీసుకునేటప్పుడు ఇక్కడ తీసుకుందాము. టాప్స్ కొంచెం తక్కువ ప్రైస్లో ఉన్నాయి కదా. ఈ టాప్స్ పైకి మనం ఒక జీన్ తీసుకుంటే సరిపోతుంది, జీన్స్ అయితే మ్యాచ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే, నేను డెకరేషన్ ఐటమ్స్ ఏమైనా దొరుకుతాయేమోనని చెప్పి వచ్చాను. కొంచెం నాకు ఇక్కడ బాగా ఎక్స్పెన్సివ్ అనిపించింది. బయట మార్కెట్లోనే మనకు కొద్దిగా తక్కువగా ఉంటాయేమో అనిపించి నేను ఇంకైతే అవి తీసుకోలేదు. ఇది జస్ట్ అయితే మీకు చూపిస్తున్నాను అంతే, ఎంతెంత ప్రైస్లో ఉన్నాయి ఏంటనేది. ఈ స్క్రబ్బర్స్ అయితే కొంచెము మనకి బయట కన్నా కూడా ఇక్కడే మంచిగా దొరుకుతాయి, తక్కువ ప్రైస్లో అయితే దొరుకుతుంది. ఈ బ్రష్ అలాగే మొత్తం కాంబో ప్యాక్ కూడాను. హ్యాంగర్స్ కూడా అంతేనండి, హ్యాంగర్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ డెకరేషన్ బౌల్స్ బాగున్నాయి, తీసుకుందామని చెప్పాను నేను. 129 రూపీస్ అయితే పడుతుంది. అంటే అన్నీ 129 కాదు, ఒక్కోటి ఒక్కో ప్రైస్లోనే. 99లో కూడా ఉన్నాయి. ఈ గ్రీన్ కలర్ అయితే 99. ఈ బాస్కెట్స్ ఇవన్నీ కూడా చూశాను నేను. నా కోసం ఒక బాక్స్ కావాలని చెప్పి నేను వెళ్ళానమాట, కానీ అది నాకు కావాల్సిందైతే అక్కడ లేదు. ఇవన్నీ చూస్తున్నాను. ప్లాస్టిక్ బాక్సులు ఇవన్నీ కూడా మనకి మంచిగా యూజ్ అవుతాయి. ఇదైతే 550 ఏమో పడింది, చాలా పెద్దగా నాకు అనిపించింది. నాకైతే చిన్న బాక్స్ కావాలి కదా, ఇది అవసరం లేదులే అని చెప్పి వదిలేసాను. ఈ డెకరేషన్ ఐటమ్స్ అయితే తీసుకున్నానండి. ఇది ఎంత పడింది అనేది నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇప్పుడు మనకి పూజ సామాన్లు ఉంటాయి కదా, ఇవి కొంచెం బాగున్నాయండి, క్వాలిటీ అదంతా కూడాను. ప్రైస్ కూడా కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి, చాలా బాగున్నాయి. అలాగైతే నేను ఫోర్కులు తీసుకున్నాను. ఇక్కడ స్టీల్ సామాన్లు అయితే చాలా చాలా ఉన్నాయి, చూస్తుంటే అసలు అన్నీ తీసుకోవాలనిపిస్తుంది. సరే ఇవి ఉన్నాయి కదా అని చెప్పి. ఇది మొత్తం కూడా డీమార్ట్ అండి, కేపీహెచ్పి డీమార్ట్, ఫోరం మాల్ బ్యాక్ సైడ్ అనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకంతే ఈ వీడియో. బాయ్ అందరికీ.